యష్, టాక్సిక్. ఇంకా 100 రోజులు మాత్రమే. కానీ ఈసారి రిలీజ్ కౌంట్డౌన్ కన్నా పెద్ద సర్ప్రైజ్ అప్డేట్ బయటికొచ్చింది. ఫ్యాన్స్ మాట ఒకటే, బొమ్మ దద్దరిల్లిపోద్ది. రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్ ఇండియా సినిమా టాక్సిక్ షూటింగ్ పూర్తిగా ముగిసిపోయింది. అన్ని ప్రిపరేషన్స్ అయ్యాయి. ఇప్పుడు గేమ్ మొత్తం ప్రమోషన్స్పై. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన మ్యూజికల్ అప్డేట్ మాత్రం ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది. మొదట అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తాడని రూమర్స్ వచ్చాయి. తర్వాత రవి బస్రూడ్ పేరు చక్కర్లు కొట్టింది. ఇప్పుడు తాజా బాంబ్ ఏమిటంటే, టాక్సిక్ కోసం అనిరుద్ అండ్ రవి బస్రూడ్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అంటే ఏమిటంటే, పాటలు అనిరుద్, బీజిఎం రవి బస్రూర్. రవి బస్రూర్ కేజీఎఫ్ సిరీస్తో ఇండియాను షాక్ చేసిన బీజిఎం మ్యాన్. అనిరుద్ ఇప్పటి మోస్ట్ డిమాండెడ్ మ్యూజిక్ సూపర్ స్టార్. ఇద్దరూ ఒకే సినిమాకు. అదే యష్ సినిమానా? ఇది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్టాండర్డ్. ఇక్కడితో సర్ప్రైజ్లు ఆగలేదు. టాక్సిక్ సినిమా రిలీజ్ డేట్ను యష్ స్వయంగా కన్ఫర్మ్ చేశారు. మాస్ స్టైల్లో, యాటిట్యూడ్తో, ఒక ముత్తైదువ పోస్ట్తోనే మార్చి 19 సేవ్ ది డేట్ అని ఫిక్స్ చేశారు. సోషల్ మీడియా అంతా ఒకే మాట, కేజీఎఫ్ హంగామా మళ్లీ రిపీట్ కాదు, దానికన్నా డబుల్. ఇప్పుడు అనిరుద్ అండ్ రవి బస్రూర్ మ్యూజిక్ కాంబో వచ్చిన తర్వాత పాన్ ఇండియా హైప్ గ్లోబల్ హైప్గా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఫ్యాన్ క్యాలెండర్లో ఒకే తేదీ రౌండ్ పెట్టేస్తున్నారు, మార్చ్ 19 యష్ టేక్స్ ఓవర్. కామెంట్స్లో చెప్పండి, టాక్సిక్ పాన్ ఇండియా సినిమా అవుతుందా, లేక ఇండియన్ సినిమాకే ఎక్స్ట్రీమ్ డెఫినేషన్ అవుతుందా?